ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన అమెరికా దాడి చేసిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి అయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడ? ఎందుకంటే ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించి ఉంది అయతుల్లా అలీ ఖమేనీని టార్గెట్, అతన్ని అంతం చేయడం మా లక్ష్యం అనేది ఇజ్రాయెల్ ప్రకటించింది. గతంలో వార్తలు కూడా వచ్చాయి. వాస్తవంగా ఇజ్రాయెల్ అలీ ఖమేనీ పైన అటాక్ చేయవచ్చు, కానీ ట్రంప్ అప్రూవ్ చేయలేదు, వద్దన్నాడని. ట్రంప్ కూడా ఈ మధ్య మాట్లాడుతూ ఇప్పటికైతే సేఫ్, మాకు అయతుల్లా ఖమేనీ చాలా ఈజీ టార్గెట్, ఎక్కడున్నాడో అమెరికా నిఘా వర్గాలకు తెలుసు, అయితే ప్రస్తుతానికి మాత్రం అతన్ని బయటికి తీసి చంపము అని. సో ఈ పరిణామాలను చూస్తే ఖచ్చితంగా అమెరికా చెప్పింది నమ్మలేము. ఎందుకంటే 2 వారాల పాటు దాడులు, 2 వారాల తర్వాత వారాల్లోగా నిర్ణయం తీసుకుంటామని వితిన్ 2 డేసే భీకరమైన దాడులు చేశారు. అందువల్ల ప్రపంచము, ఇరాన్ కూడా అమెరికా మాటలను బట్టి నమ్మే ప్రసక్తే లేదు. అందువల్ల ఇప్పుడు అయతుల్లా అలీ ఖమేనీనే అమెరికా టార్గెట్ చేయవచ్చు అనేది వస్తున్న వార్తలు. ఎందుకంటే గతంలో ఇరాక్లో సద్దాం హుస్సేన్ను, లిబియాలో కల్నల్ గడాఫీల్ని టార్గెట్లు చేసుకొని దాడులు చేసింది అమెరికా. వాళ్ళిద్దరిని అంతం కూడా చేసింది. వాస్తవంగా నార్త్ కొరియాలో కిమ్ ప్రభుత్వంపై కూడా అదే రకమైన దాడి పెట్టింది, కానీ కిమ్ అమెరికాకు బింగుడు పడడం లేదు. నా న్యూక్లియర్ కెపబిలిటీ సంతరించుకుంది ఉత్తర కొరియా అనే వార్తలు వస్తున్నాయి కనుక నార్త్ కొరియా పైన ఇప్పటికీ ఫోకస్ లేదు. అయితే అమెరికా రోగ్ స్టేట్స్గా ప్రకటించిన దేశాలలో రెజీమ్ చేంజ్ అనేది ఆ ప్రభుత్వ విధానం, అమెరికా విధానం. అంటే అమెరికాలో రోగ్ స్టేట్స్గా ప్రకటించిన దేశాలు ఇరాన్, అలాగే మీకు గతంలో సిరియా, ఇప్పుడు బషర్ అల్ అసద్ ప్రభుత్వం లేదు, నార్త్ కొరియా, క్యూబా, ఈ దేశాలను రోగ్ కంట్రీస్గా అమెరికా అభివర్ణిస్తుంది. పాకిస్తాన్ మాత్రం రోగ్ కాదు, పాకిస్తాన్ ఇస్ ఎ గ్రేట్ నేషన్. ట్రంప్ పదే పాకిస్తాన్ గ్రేట్ నేషన్ అన్నాడు. సో అంటే అమెరికాకు సహకరిస్తే గ్రేట్ నేషన్, అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేస్తే రోగ్ నేషన్. సో అలా రోగ్ నేషన్స్ జాబితాలో ఉన్న దేశంలో మేము సరిహద్దుల్ని గౌరవించం, వాళ్ళ సావర్నిటీని రెస్పెక్ట్ చెయ్యం అని బహిరంగంగానే అమెరికా చెప్తూ వచ్చింది. క్యూబాలో ఫిడెల్ కాస్ట్రోను అంతం చేయడానికి సిఐఏ అనేక ప్రయత్నాలు చేసింది. సో అందువల్ల అమెరికన్ ఇంట్రెస్ట్లు ఉన్న చోట అమెరికన్ ఇంట్రెస్ట్లకు నష్టం కలిగించే నాయకుల్ని అమెరికా టార్గెట్ చేస్తూ ఉంటుంది. సద్దాం హుస్సేన్ అంతకుముందు అమెరికాకు ఫ్రెండ్, కానీ ఎప్పుడైతే అమెరికన్ ఇంట్రెస్ట్లకు ప్రమాదం అనుకున్నారో అతన్ని తొలగించారు. సో ఇరాన్లో కూడా గతంలో ఆంగ్లో అమెరికన్ ఆయిల్ కంపెనీస్ను నేషనలైజ్ చేస్తే 1950sలో అప్పటి ప్రభుత్వానికి కూడా అమెరికా సిఐఏ కూలదోయడంలో కీలక పాత్ర పోషించింది. అందువల్ల ఈ చరిత్ర అంతా ఇరాన్లో ఉంది, ప్రపంచమంతటా ఉంది కనుక అమెరికా ఇక్కడ కూడా ఆ రెజీమ్ చేంజ్ చేయవచ్చని. ఎందుకంటే మీకు ఉక్రెయిన్ లాంటి దేశంలో కూడా అమెరికా మొదట్లో మీరు గమనిస్తే జెలెన్స్కీని టార్గెట్ చేశాడు ట్రంప్. జెలెన్స్కీ దిగిపోవాలి, జెలెన్స్కీకి అధికారంలో ఉండే హక్కు లేదు అంటూ పేర్కొన్నారు. అయితే జెలెన్స్కీ యుక్రెయిన్ మిత్రదేశం కనుక మిలిటరీ ఆపరేషన్ ద్వారా జెలెన్స్కీని తొలగించాల్సిన అవసరం లేదు. సో కానీ ఇక్కడేమో ఇరాన్ శత్రు దేశం, అందుకే మిలిటరీ ఆపరేషన్ ద్వారా రెజీమ్ చేంజ్కు ముందుకు రావచ్చు అని. ఆల్రెడీ అమెరికా అనుకూల మాజీ రాజు షా కుమారుడు 45 years ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఇరాన్లో దేశం విడిచి పారిపోయి ఇప్పుడు అమెరికాలో 45 ఏళ్ళుగా ఉంటున్న మాజీ రాజు కొడుకు ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే అతను ఇరాన్లో ఎంత యాక్సెప్టబిలిటీ ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ ఉండడం వల్ల ఆగుతున్నారు. సో ఇదంతా గమనించిన ఇరాన్ తమ సుప్రీం లీడర్ను కాపాడుకోవటానికి చర్యలు మొదలుపెట్టింది. వాస్తవానికి అయతుల్లా అలీ ఖమేనీ చాలా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఆల్రెడీ
ఇరాన్ తన వారసుని ఎంపిక చేసుకోండి అని గతంలోనే సూచనలు జారీ చేశాడు. ఆయన కొడుకు వారసులు అవుతారు అని కూడా వార్తలు వచ్చాయి. లేదు, ఇతరులకు కూడా ఉన్నారు. సో ఇలాంటి మీకు ఇరాన్ మాజీ అధ్యక్షుడిగా పనిచేసినతను, ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా వచ్చాయి. ఎందుకంటే ఇరాన్లో ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్లు ఎవరున్నా సుప్రీం రిలీజియస్ లీడరే, సుప్రీం స్పిరిచువల్ లీడరే హైయెస్ట్ కమాండ్ ఆఫ్ పవర్. సో అందువల్ల అయతుల్లా ఖమేనీ వారసుడు అంటే ఇరాన్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ కన్నా పవర్ఫుల్. సో అందువల్ల ఆయన వారసుడు కోసం ఆల్రెడీ ఎంపిక మొదలైంది. వాస్తవంగా గనక ఇజ్రాయెల్ దాడులు, ఈ మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు, గాజా పైన హమస్ యుద్ధము, గాజాలో హమస్ పైన ఇజ్రాయెల్ యుద్ధము, ఇవన్నీ పరిణామాలు మొదలు కాకపోతే హిజ్బుల్లాలో ఇరాన్ అనుకూల హసన్ నస్రుల్లాను చంపేయడము, ఈ పరిణామాలు తాజా రౌండ్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ క్రైసిసే జరిగి ఉండకపోతే ఇప్పటికీ అయతుల్లా అలీ ఖమేనీ బాధ్యతల నుంచి తప్పుకునేవారు, వారసుడు వచ్చేవారు కూడా. కానీ ఎలాగూ ఈ పరిణామాల నేపథ్యంలో అలీ ఖమేనీ ఇప్పుడు ఎక్కడ అనే ప్రశ్న ముందుకొస్తుంది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం అయతుల్లా అలీ ఖమేనీ సీక్రెట్ బంకర్లకు మారిపోయాడు అని. అంటే ఈవెన్ ఎక్కడ ఉన్నాడో తెలియదు, దాడి చేయడం కూడా కష్టమని. సో అలాంటి బంకర్లు అన్లెస్ గ్రౌండ్ ఇన్వేషన్ జరిగితే తప్ప, అంటే ఇరాన్ భూమార్గంలో బలగాలు ఎంటర్ అయితే తప్ప, అది ఇరాక్లో చేశారు, లిబియాలో చేశారు, ఆ రకంగా గ్రౌండ్ ఇన్వేషన్ అయితే తప్ప ఆయన దొరకడం అంత సులభం కాదు అంటున్నారు. కానీ బట్ అమెరికా, ఇజ్రాయిల్లకు ఇరాన్లో పెద్ద ఎత్తున నిఘా ఉంది. ఎందుకంటే ఇజ్రాయిల్ సీక్రెట్ సర్వీస్ అయిన మొసాద్ ఇరాన్లోని అడుగడుగును జల్లెడ పడుతోంది. అందుకే మీకు ఇరాన్ ఆర్మీ చీఫ్ను, ఆయన వారసులుగా వచ్చిన మరో ఆర్మీ చీఫ్ను, టాప్ న్యూక్లియర్ సైంటిస్టులను, ఇరాన్ సైన్యంలో కమాండ్ స్ట్రక్చర్లో ఉన్న సీనియర్లను ఇజ్రాయెల్ ఎలిమినేట్ చేయగలుగుతోంది. అందువల్ల ఇప్పుడు అయతుల్లా అలీ ఖమేనీని కూడా ఇరాన్ ఇస్లామిక్ రెజీమ్ ఇజ్రాయిల్ నిఘా వర్గాలకు, ఇజ్రాయిల్ సీక్రెట్ సర్వీస్కు కనబడకుండా, అమెరికన్ ఇంటెలిజెన్స్ కూడా కనబడకుండా దాయగలుగుతుందా అనేది క్వశ్చన్ మార్కే. సో ఏ మేరకు సాధ్యమవుతుంది అని. కానీ న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ఆయన ఆల్రెడీ బంకర్లో దాక్కున్నాడు. ఏ ఎలక్ట్రానిక్ సాధనాలు వాడతలేడు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పూర్తిగా వదిలేశాడు. తనకు చాలా విశ్వసనీయమైన ఎయిడ్స్ సహాయకారుల ద్వారా మాత్రమే కమాండ్స్ పాస్ చేస్తున్నాడు అని. ఆ అత్యంత సన్నిహితమైన ఒక్కరో ఇద్దరో ముగ్గురునో పెట్టుకుంటారు కదా, వాళ్ళలో ఒకరిని గనక ఇజ్రాయెల్ సీక్రెట్ సర్వీసో యుఎస్ ఇంటెలిజెన్స్తో ట్రాప్ చేస్తే అప్పుడు అయతుల్లా అలీ ఖమేనీ చిక్కవచ్చు. సో అందువల్ల అప్పటిదాకా తెలియదు. అయితే న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ఈవెన్ వర్స్ట్ పాసిబిలిటీస్ కూడా ఖమేనీ సిద్ధపడ్డాడని, తన వారసుడు కూడా ఆల్రెడీ కమాండ్ స్ట్రక్చర్, అంటే వారసుడు ఒక్కడే కాదు, ఒకరు 1, 2, 3 ఒకరు కనుక ఎలిమినేట్ అయితే ఇంకొకరు, అంటే ఏ రకమైన కన్ఫ్యూజన్ ఉండకూడదు, క్యావస్ ఉండకూడదు, అన్సర్టనిటీ ఉండకూడదు అని ఆల్రెడీ నియామకాలు కూడా చేశాడు అంటున్నారు. ఇప్పుడు తాజాగా వెస్ట్రన్ మీడియాలో, అమెరికన్ మీడియాలో వస్తున్న కథనం ప్రకారం తన కొడుకును కాదని వేరే నాయకుల్ని పెట్టారు అని. ఎందుకంటే క్రైసిస్ సిచ్యువేషన్లో మళ్ళీ కొడుకును పెడితే ఎంత యాక్సెప్టబిలిటీ వస్తుందనేది క్వశ్చన్. అందువల్ల బహుశా మోర్ లాయల్ స్పిరిచువల్ లీడర్స్ను తన కమాండ్ స్ట్రక్చర్లో ఉన్న వాళ్ళని పెట్టుకొని ఉండాలి అని. ఎందుకంటే ఈ కమాండ్ స్ట్రక్చర్లో ఆల్టర్నేట్ కూడా ఎందుకు పెడతారంటే మనం హమస్ చూసాం. హమస్లో ఇస్మాయిల్ హనియే చనిపోయాడు, తర్వాత యాహియా చనిపోయాడు, తర్వాత ఆయన సోదరుడు చనిపోయాడు. ఇప్పుడు ఇరాన్లో కూడా ఆర్మీ చీఫ్ బఘేరీని అంతం చేశారు. అంతం చేసిన వేరే అతన్ని వారసులుగా నియమిస్తే 4 రోజుల్లో ఆ వారసుని కూడా ఇజ్రాయెల్ ఎలిమినేట్ చేసింది. అందువల్ల వర్స్ట్ పాసిబిలిటీ ఖమేనీని టార్గెట్ చేసి రెజీమ్ చేంజ్, అంటే ఇరాన్లో ఉన్న ప్రభుత్వాన్ని పతనం చేయిస్తారని, దానికి కూడా ఇరాన్ నాయకత్వం సిద్ధపడుతోందని. అయితే వాస్తవంగా ఖమేనీ నాయకత్వంలోని ఈ ఇస్లామిక్ స్టేట్కి వ్యతిరేకంగా ప్రజల్లో కూడా చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది. పౌర హక్కుల కొరకు,
వ్యతిరేక పోరాటాలు జరుగుతున్నాయి. ఫ్రీడమ్ మీకు మనం గమనించాం, హిజాబ్ ధరించాలన్న రూల్ పెడితే దానికి వ్యతిరేకంగా ఇరానియన్ గర్ల్స్ అండ్ ఉమెన్ వేల సంఖ్యలో రోడ్డు మీదకి వచ్చారు. చాలా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అందువల్ల అక్కడ ఇవాళ అవినీతి పెరిగిపోయింది, ఎకానమీ గందరగోళంగా ఉంది, ఇన్ఫ్లేషన్ భయంకరంగా ఉంది, అమెరికన్ శాంక్షన్లతో ఇరాన్ మొత్తం క్రిపుల్ అయింది. ఇప్పుడు బాంబు దాడులతో మరింత భద్రత కూడా కాంప్రమైజ్ అయింది. అంటే ఈ టైంలో ఇస్లామిక్ రెజీమ్కు వ్యతిరేకంగా ప్రజల్లో కూడా తిరుగుబాటు ఉంది. చాలా ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ కూడా ఇరాన్ అధికార వ్యవస్థను వ్యతిరేకిస్తూ చాలా కాలంగా పోరాటాలు జరుపుతున్నారు. అయితే సమస్య ఏంటంటే ఈ రకంగా ఎక్స్టర్నల్ ఫోర్స్తో యుద్ధం జరిగినప్పుడు ఎంత దుర్మార్గుడి వెనకాలైనా ప్రజలు ర్యాలీ అవుతారు. ఇప్పుడు పాకిస్తాన్లో అదే జరిగింది కదా. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అన్పాపులర్ ప్రభుత్వం ఉంది పాకిస్తాన్లో, అన్పాపులర్ ఆర్మీ చీఫ్ కూడా ఉన్నాడు. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్కు మద్దతు బాగా ఎక్కువ ఉంది. కానీ అల్టిమేట్గా ఇమ్రాన్ ఖాన్ కూడా సైన్యాన్ని సమర్థించాల్సి వచ్చింది. ఎందుకంటే మిలిటరీ నేషనలిజం అనేది ప్రజల్లో పెరుగుతుంది ఎక్స్టర్నల్ దాడి ఎప్పుడు జరిగినా కూడా. సో ఇప్పుడు ఇరాన్లో కూడా అదే ఫినామినన్ జరిగే అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత అసీం మునీర్ పాకిస్తానీ ఆర్మీ రేటింగ్స్ 90% దాటింది, అప్రూవల్ రేటింగ్స్. సో అందువల్ల ఇప్పుడు గతంలో ఇరాన్ ఇస్లామిక్ రెజీమ్ ఖమేనీ నాయకత్వం పైన తిరుగుబాటు చేస్తున్న ప్రజల్లో కూడా ఇప్పుడు అనుకూలత, అంటే తమ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాలనే భావన పెరుగుతుంది. అందుకే మీరు గమనించండి, ఇరాన్లో వేల సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా నిరసనలు జరిపారు. వీ డోంట్ వాంట్ అవర్ కంట్రీ, మా నాయకత్వాన్ని తొలగించద్దు, మా కంట్రీ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామని. సో అందువల్ల చూడాలి ఏ రకమైన పరిణామాలకు దారితీస్తుంది. పోనీ ఖమేనీని అంతం చేస్తే ఏమైనా ఇరాన్లో డెమోక్రసీ వస్తుందా? అది ఇరాక్ అనుభవం చూసాం, ఆఫ్ఘనిస్తాన్ అనుభవం చూసాం, లిబియా అనుభవం చూసాం, సిరియా అనుభవం చూసాం. ఇన్ని దేశాల అనుభవం చూశాక ఇప్పుడు అలీ ఖమేనీని అంతం చేస్తే ఇరాన్లో ప్రజాస్వామ్యం వచ్చి ఇరాన్లో మార్పు వస్తుంది అనుకుంటే కూడా అది కూడా భ్రమే. లాంగ్ స్పెల్ ఆఫ్ అనార్కీకి దారి తీయవచ్చు. ఐసిస్ లాంటి అంతకన్నా ప్రమాదకరమైన తీవ్రవాద శక్తులకు ఇరాన్ పురిటిగడ్డ కావచ్చు. అందువల్ల ఏ రకమైన భయంకర పరిణామాలకు దారితీస్తుందో కూడా చెప్పలేం. హమస్ లాంటి దేశం కాని దేశం, రాజ్యం కాని రాజ్యమైన హమస్ నాయకత్వాన్ని ఒకరి తర్వాత ఒకరు ఎలిమినేట్ చేసినా హమస్ కమాండ్ స్ట్రక్చర్ పూర్తిగా కొలాప్స్ కాలే. అందువల్ల ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ ఖమేనీని రీప్లేస్ చేసిన ఆ కమాండ్ స్ట్రక్చర్ పూర్తిగా కొలాప్స్ అవుతుందన్న గ్యారంటీ కూడా లేదు.